హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మాతృభూమి కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమే. కన్న వాళ్ళకి కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దుల్లో వెన్నుచూపని వాళ్ళ పోరాట పటిమకి త్యాగానికి ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే. దేశభక్తికి శక్తియుక్తులకి పెట్టింది పేరైన భారతీయ సైన్యం నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ కోవలో 2014లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసూలు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు. ఆయన జీవిత కథతో రూపొందించిన మరో చిత్రమే అమరన్. వరదరాజన్గా శివకార్తికేయన్ గారు నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్గీస్ గారి పాత్రలో సాయి పల్లవి గారు నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్తో కలిసి కమల్ హాసన్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అమరన్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 5 ఏళ్ల వయసు నుంచే సైనికుడు కావాలనేది ముకుంద్ వరదరాజన్ గారి కల. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్గీస్ గారు అంటే సాయి పల్లవి గారితో ప్రేమలో పడతాడు. ఇంతలో భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికవుతాడు. ట్రైనింగ్ అనంతరం 22 రాజ్పుత్ రెజిమెంట్లో విధుల్లో చేరతాడు. ముకుంద్ ఇంట్లో వీళ్ళ ప్రేమని ఒప్పుకున్నా ఇందు వాళ్ళ ఇంట్లో తిరస్కరిస్తారు. అయినా సరే పట్టు వదలకుండా ఇందు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒకటవుతారు. ఆ ఇద్దరి వ్యక్తిగత జీవితం ఎలా సాగింది, ముకుంద్ వ్యక్తిపరంగా ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నాడు, మేజర్గా పదోన్నతి పొంది రాజ్పుత్ రెజిమెంట్ నుంచి రాష్ట్రీయ రైఫిల్స్కి డిప్యుటేషన్పై వచ్చాక ఆయన ఎలాంటి ఆపరేషన్లని నిర్వహించాడనేది కథ. ముకుంద్ భార్య ఇందు కోణంలో సాగే జీవిత కథ ఇది. సైనికుడి బయోపిక్ అంటే ఎక్కువగా వాళ్ళు నిర్వహించే ఆపరేషన్లన్నీ కమర్షియాలిటీ కోసం మరికొన్ని కల్పిత సన్నివేశాలని మేళవిస్తూ తెరకెక్కిస్తూ ఉంటారు. ఇందులో అందుకు భిన్నంగా ముకుంద్ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికుల కుటుంబాల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది, సైనికుల త్యాగాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కోసం కుటుంబాలు ఎలాంటి త్యాగాలు చేస్తుంటాయన్నది ఇందులో కీలకం. మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే, ఇప్పుడు అంతే అంటూ ఉంటారు ఇందు. ఆ మాటలతోనే ఈ కథ మొదలవుతుంది. ముకుంద్ ఇందు ప్రేమాయణం మొదలైనప్పటి నుంచి ఆ ఇద్దరితో కలిసి ప్రయాణం చేస్తారు ప్రేక్షకులు. ఆ ఇద్దరి మనసులు కలవడం, ఆ వెంటనే ఉద్యోగం రావడంతో ఒకరికొకరు దూరంగా ఉండాల్సి రావడం, పెద్దల్ని ఒప్పించడం కోసం చేసే ప్రయత్నాల నేపథ్యం, ఇలా సన్నివేశాలన్నీ హృదయాన్ని హత్తుకుపోతాయి. ముకుంద్ ఇందు మధ్య సన్నివేశాలు వచ్చిన ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతాయి. వ్యక్తిగత జీవితమే కాకుండా మరోవైపు వృత్తి జీవితాన్ని అంతే సహజంగా తెరపై ఆవిష్కరించారు. నిజంగా జరిగిన ఆపరేషన్లన్నీ కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులు వాళ్ళ సానుభూతి పరుల నుంచి ప్రతిఘటన ఎలా ఉంటుంది, సైనికుల ఆపరేషన్ల కోసం ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుంటారో తెరపై చూపించిన తీరు ఇదివరకు వచ్చిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో వచ్చే ఆపరేషన్ ఒక్కతైతే, పతాక సన్నివేశాల్లో అల్తాఫ్ వానీని అంతం చేయడం కోసం చేసిన కాజీపత్రి ఆపరేషన్ మరో ఎత్తు. హృదయమైన ఓ ప్రేమ కథతో పాటు దేశభక్తిని రగిలించే సైనికుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది ఈ చిత్రం. బలమైన భావోద్వేగాలతో ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని పంచుతుంది అమరన్. సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివకార్తికేయన్ గారు ఇందులో పూర్తి భిన్నంగా కనిపిస్తారు. తనలోని ఓ కొత్త నటుడిని ఆవిష్కరిస్తూ కనిపిస్తారు. 2 కోణాల్లో సాగే ఆయన పాత్ర అందుకోసం లుక్ పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. ప్రేమికుడిగా సైనికుడిగా ఆయన మంచి నటనని కనబరిచారు. శివకార్తికేయన్ గారు సాయి పల్లవి గారు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ప్రేమ కుటుంబ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. కథానాయకుడి తల్లి పాత్రలో గీతా కైలాసం గారు కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తారు. ముకుంద్ బాస్గా రాహుల్ బోస్ కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంటుంది. జీవి ప్రకాష్ గారి సంగీతం ప్రధాన బలం ఈ సినిమాకి.
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి గారు మంచి స్క్రీన్ ప్లేతో చిత్రాన్ని మలిచారనే చెప్పుకోవాలి. తెలిసిన కథ అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ, ప్రేక్షకుల దృష్టిని మరల్చనీయకుండా కథనాన్ని నడిపించిన విధానం దర్శకుడి పనితనానికి నిదర్శనం. అమరవీరుడు ముకుంద్ వరదరాజన్ గారికి దేశ ప్రజలు నా బాధ కంటే ఆయన ధైర్యాన్ని గుర్తించాలన్న ఇందు గారి ప్రేమకి, త్యాగానికి గొప్ప నివాళి ఈ చిత్రం. భావోద్వేగాలతో హృదయాల్ని బరువెక్కించి ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది ఈ చిత్రం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.